సరే, మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా పెట్టానమ్మా M1 మ్యాథమెటిక్స్ అని. సో దీస్ ఆల్ ఆర్ ఫ్రమ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, అన్ని వచ్చిన క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో. సో అవి థరోగా ప్రిపేర్ కండి. ట్రై టు ప్రాక్టీస్ దోస్ ప్రాబ్లమ్స్ యువర్ సెల్ఫ్. రాకుంటే చూడండి, ఫస్ట్ ట్రై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఆల్ యూనిట్స్. M1 question papers with keys. Also I uploaded M1 question papers with keys. 2 years వచ్చాను. 2018 ఇచ్చాను, 2019 పంపించాను. 20 I will try to upload ma today. Yeah, is my presentation visible ma? Yes, sir. Yes, sir. Yes. So first let us discuss topics in each unit. Unit 1, sequence and series. So in this unit we are finding the nature of series. We are going to find the nature of the given series, whether it is convergence or divergence, using various tests. In which we first to test is, so we use generally first to test is partial sum test, nth partial sum test. First of all, what is the meaning of convergence? What is the meaning of divergence? You're supposed to know this. Convergence అంటే very simple అమ్మా. Convergence nothing but if the sum of the series is finite. ఒక సిరీస్ కంప్లీట్ గా సమ్ అప్ చేసి మనకు ఫైనైట్ నెంబర్ వస్తే దట్ ఈస్ కాల్డ్ కన్వర్జెంట్ సిరీస్. If the summation is not infinite, not defined, infinite, then that series is said to be divergent series. Generally we prefer convergent series. Okay, we search for convergent series. They're very important. Convergence అంటే ఏంటంటే కంటిన్యూటీ అంటే ఫైనైట్ నేచర్. జనరల్లీ we search for countability or finiteness. సో ఏ సిరీస్ కన్వర్జెన్స్ ఉంటుంది అది చాలా ఇంపార్టెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్లో. ఓకే, సో హియర్ కన్వర్జెన్స్ నేచర్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. హౌ టు వెరిఫై ద నేచర్ ఆఫ్ ది సిరీస్, వెదర్ ఇట్ ఈస్ కన్వర్జెన్స్ ఆర్ నాట్. సో ఫర్ దట్ వీఆర్ యూజింగ్ డిఫరెంట్ టెస్ట్ హియర్. సో ఎట్లా ఏ టెస్ట్, ఏ సిరీస్కి ఏది వాడాలి, ఏ టెస్ట్ వాడాలి, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇక్కడ చాలా టెస్ట్ ఉన్నాయి మనకు. జామెట్రిక్ సిరీస్ టెస్ట్ ఉంది, పీ టెస్ట్ ఉంది, కంపారిజన్ టెస్ట్ ఉంది. Yeah, students, am I audible ma? Hello. Yes, sir. Yes, sir. అండ్ ప్రెజెంటేషన్ కనిపిస్తుంది, పవర్ పోయింది, సడన్ గా నెట్ పోయింది. ప్రెజెంటేషన్ ఉందా అక్కడ? మళ్ళీ షేర్ చేయాలా? ఈజ్ మై ప్రెజెంటేషన్ విజిబుల్? Yes, sir. విజిబుల్? ఓకే, రైట్. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ యూనిట్ 1 అమ్మా. యూనిట్ 1 లో అన్ని టాపిక్స్ డిస్కస్ చేద్దాం. మీ డౌట్స్ ఎక్కడున్నా అడగండి, నేను చెప్తాను. ఓకే, సో ఇక్కడ ఏంటంటే వీ హ్యావ్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టెస్ట్. ఏ టెస్ట్ ఎప్పుడు వాడాలో మెయిన్ అది లాజిక్ పట్టుకోవాలి మనం. ఇచ్చిన సిరీస్ చూడగానే nth టర్మ్ చూడ, ఫస్ట్ యూ హావ్ టు చెక్ nth టర్మ్. వాట్ ఈస్ ద nth టర్మ్ ఆఫ్ ది సిరీస్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ nth టర్మ్? రూల్ ఆఫ్ ది సిరీస్. nth టర్మ్ రూల్ చేస్తుంది సిరీస్ ని. ఎవ్రీ టర్మ్ డిపెండ్స్ ఆన్ nth రూల్.
nth టర్మ్లో n ఉంటే ఫస్ట్ టర్మ్లో 1 ఉంటుంది n ప్లేస్లో, సెకండ్ టర్మ్లో 2 ఉంటుంది n ప్లేస్లో. సో nth టర్మ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ యూ మస్ట్ ఏబుల్ టు ఐడెంటిఫై ద nth టర్మ్ ఆఫ్ ది గివెన్ సిరీస్ బై అబ్జర్వింగ్ ఫస్ట్ 2-3 టర్మ్స్. ఫస్ట్ 2-3 టర్మ్స్ చూడగానే nth టర్మ్ ఏంటో గెస్ చేయగలగాలి. ఆ లాజిక్ ఇంపార్టెంట్. సో వన్స్ వీ ఫైండ్ ద nth టర్మ్, దెన్ వీ కెన్ అప్లై ద సూటబుల్ టెస్ట్. ఎలా ఉంటే ఏ టెస్ట్ ఎలా అప్లై ఉంది ఇక్కడ. ఫస్ట్ లెట్ us go to the topic first one. ఓకేనా, ఇంట్రడక్షన్స్ ఇదంతా కూడా బేసిక్స్ ఇవన్నీ కూడా, రేంజ్ ఆఫ్ ది సీక్వెన్స్ జస్ట్ సీక్వెన్స్ ఇవంతా కూడా. సీక్వెన్స్ పైన క్వశ్చన్స్ రావమ్మా. సీక్వెన్స్ అనేది జస్ట్ మనకు జస్ట్ బేసిక్స్ కోసమే. మెయిన్ యువర్ టాపిక్స్ ఆర్ సిరీస్ ఓన్లీ. సీక్వెన్స్ ఎప్పుడు అవుతుంది, వాట్ ఇస్ ద వెన్ ద సీక్వెన్స్ ఈస్ said to be convergence, when the sequence is said to be divergence, when the sequence is said to be oscillatory. Very simple. nth term, limit of the nth term. If the limit of nth term is unique, okay, unique, not unique, finite, then the sequence is said to be convergence. If the limit of the nth term of the sequence is infinite, the sequence is said to be divergence. If the limit of the nth term is not unique, then the sequence is said to be oscillatory. ఓకే, అందులో కూడా ఆసిలేటరీ ఫైనైట్లీ, ఆసిలేటరీ ఇన్ఫైనైట్లీ. అంటే లిమిట్స్ ఆర్ నాట్ యూనిక్ అండ్ ఫైనైట్, దెన్ ఆసిలేట్స్ ఫైనైట్లీ అంటాం. ద లిమిట్స్ ఆర్ నాట్ యూనిక్ బట్ నాట్ ఫైనైట్, వి కాల్ ఇట్ యాజ్ ఆసిలేట్స్ ఇన్ఫైనైట్లీ. ఇదంతా కూడా నేచర్ ఆఫ్ సీక్వెన్స్. ఇదే కాన్సెప్ట్ మనం వీఆర్ అప్లైయింగ్ ఇన్ వై ద ఇన్ఫైనైట్ సిరీస్ ఆర్ రిలేటెడ్ టు సీక్వెన్స్. స్టూడెంట్స్, ఎనీబడీ కెన్ టెల్ వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ సీక్వెన్స్ అండ్ సిరీస్. సీక్వెన్స్ కి సిరీస్ కి ఏంటమ్మా రిలేషన్? Dear students, am I audible? Sum of sequence gives series. Yes, sum of the sequential terms. అంటే the terms in the series are nothing but sequential terms. అంటే they follow an order, they follow a rule. సిరీస్ అంటే నాట్ ర్యాండమ్ గా టర్మ్స్ తీసుకోవద్దు. The terms must be in sequence. Then only that is called series. Random గా 2 + 1 + 4 + 5 + 9 అలా ఇష్టం తీసుకుంటే దట్ ఇస్ నాట్ ఏ సిరీస్, దట్ ఇస్ ఓన్లీ సమ్మేషన్. సిరీస్ అంటే సమ్ ఆఫ్ ది సీక్వెన్షియల్ టర్మ్స్. ఓకే, సో దట్స్ వై వెరీ ఇంపార్టెంట్. ఇక సీక్వెన్స్ కంటిన్యూటీ సిరీస్. ఓకే, సిరీస్ మీన్స్ సమ్ ఆఫ్ ది సీక్వెన్షియల్ టర్మ్స్. నెక్స్ట్ కన్వర్జెన్స్ మీన్స్ if the summation is finite, convergence. Divergence, if the summation is infinite, divergence. Oscillating and the summation is not finite, not unique. The summation is not unique, oscillating. Okay, so for this first test ఏంటంటే test of nth partial sum test. nth partial sum అంటాం. What is the meaning of nth partial sum? In the given series, try to calculate first n terms, sum of first n terms. That is called nth partial sum. Sum of first n terms ఏమమ్మా? nth partial sum. Apply the limit on that nth partial sum. We denote it with Sn. Generally nth term un తో తీసుకుంటాము, nth partial sum ని Sn తో తీసుకుంటాము. Suppose the limit of Sn is finite, the series is convergence. Suppose the limit of Sn is infinite. ఇక్కడ what is Sn అమ్మా? nth partial sum, sum of the first n terms of the given series. Okay, if the limit of Sn finite అయితే convergence. If the limit of Sn is infinite, the series is said to be divergence. If the limit of Sn is not unique, the series is said to be oscillatory. ఇక్కడ ఈ ప్రాణిక అన్ని ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఇన్ ద నోట్స్. ఓకే, thorough. So some examples about Sn test. We simply call it as Sn test. Sn test means nth partial sum test. ఎప్పుడు వాడతామంటే చాలా ఇంపార్టెంట్. మీకు లిమిటేషన్ చూసుకోండి. ఏ టెస్ట్ ఎప్పుడు వాడతాం, వాట్ ఆర్ ద బౌండరీస్, లిమిటేషన్ ఫర్ ద సిరీస్ అంటే Sn test is applicable only when it is possible to find the sum of first n terms. Sum of first n terms find చేయగలిగితేనే వాడతాం మళ్ళీ. అదర్వైజ్ we cannot use this test. If it is possible to find the sum of first n term, then we can apply Sn test. Right. So some example let us take. ఎలాంటి సమ్మేషన్ మనం తీసుకోగలుగుతాం?
What type of series can be calculated? First question, 1 by 1 into 2 plus 1 by 2 into 3 and so on. 1 by nth term you are okosari. You have to guess. You are supposed to guess. Very simple. 1 by n into n plus 1. 1 into 2, 2 into 3, 3 into 4 ఉన్నప్పుడు definitely n into n plus ఉంటుంది. So your un is 1 by n into n plus 1. So now, but we want u1 plus u2 plus and so on un. N terms summation కావాలి. We need sum of first n terms. So then simple algebra we are using. Before going to summation, first we split the term into partial fractions. 1 by n into n plus 1 split into partial fraction 1 by n minus 1 by n plus 1. Similarly, u1 1 by 1 minus 1 by 2. u2 1 by 2 minus 1 by 3. Now summing this, definitely each term is cancelled by its opposite sign. చూడండి ఇక్కడ minus 1 by 2 plus 1 by 2. The first term of the term and the second term of the is the preceding term cancelled by their signs. Okay, finally what the term remains? 1 minus 1 by n plus 1. Now apply the limit on this. Limit as n tends to infinity. That is infinite series. Since we are discussing about infinite series, and we supposed to find the limited infinity. And apply the limit on Sn as n tends to infinity. What do we get? 1 minus 0. 1 minus 1 by infinity 0. At 1 we get finite number. Since the limit is finite, the series is converges. Second question. These all are basic formulas. Sum of squares n. Sum of the squares of n terms వాడతాం ఇక్కడ ఫార్ములా. ఇక్కడ Sn అంటే sum of the squares of n natural numbers. The formula you know n in place 1 plus 2 n plus 1 by 6. సార్ Yes అమ్మా. సార్ మీరు చెప్పండి. క్లాస్ లో పెట్టిన నోట్స్ చదివితే చాలా సార్. సరిపోద్ది. ఎనఫ్. ఓకే ఎనఫ్ అంతే. అంటే ప్రాబ్లమ్స్ అంతకంటే ఎక్కువ రాదు. సార్ నో అవి తర్వాత ప్రాబ్లమ్స్ కూడా ఆల్మోస్ట్ దట్స్ ఎనఫ్ అమ్మా. ఎందుకంటే మీకు ఇచ్చిన క్వశ్చన్ బ్యాంక్స్ నోట్స్ నేను ఇచ్చిన క్వశ్చన్స్ ఆల్మోస్ట్ కూడా మీకు ఇంతవరకు వచ్చిన క్వశ్చన్ పేపర్స్ నుంచి కలెక్ట్ చేసుకున్నవి ఇంపార్టెంట్వి. ఓకే అవే రిపీట్ జనరల్గా ఫ్రీక్వెంట్లీ రిపీట్ అవుతుండే ఏ క్వశ్చన్ అయినా. మీకు కాన్సెప్ట్ మెయిన్ ఇంపార్టెంట్. ఒక ప్రాబ్లం ఇస్తే స్టెప్ బై స్టెప్ వర్కింగ్ అల్గోరిథం వెరీ ఇంపార్టెంట్. మనం ప్లస్ ఆర్ మైనస్లో తప్పు చేయవచ్చాలమ్మా, ఆన్సర్కు ఆటోమేటిక్గా మీరు రీచ్ అవుతారు. అది ఇంపార్టెంట్. ఓకే, దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ అబౌట్ ఎస్ఎన్ టెస్ట్. థర్డ్ క్వశ్చన్ ఎగ్జాంపుల్ 3 నేచర్ ఆఫ్ ది ఆసిలేటరీ. ఇక్కడ 2 minus 2 plus 2 alternating times ఉంటే ఓకే. వెన్ ద సిరీస్ కంటైనింగ్ alternating signs, then definitely that series may oscillatory or convergence. No question of divergence. Either oscillator or ఇవే అవుతాయి if the series containing alternating terms. ఫస్ట్ 2 టర్మ్స్ తీసుకోండి 0. Sum of 3 terms plus 2. Sum of 4 terms 0. అంటే we have two summations, either 0 or 2. That depends on n. When n is even 0, when n is odd 2. So we have two limits for this series Sn. Hence the series is oscillatory series. నెక్స్ట్ జామెట్రిక్ ప్రూఫ్ కూడా వస్తుంది, చాలా ఇంపార్టెంట్. జామెట్రిక్ సిరీస్ ప్రూఫ్ కూడా నేర్చుకోవాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జామెట్రిక్ సిరీస్? The terms are in geometric progression. Common ratio, they follow a common ratio. 1 plus x square and so on. 2 plus 2 square plus 2 cube plus and so on. 1 by 2 plus 1 by 4 plus 1 by 8 plus and so on. Common ratio 1 by 2 అక్కడ. -3 plus 9 minus 27 plus 81 and so on. -3 is common ratio. Okay. So generally the geometric series depends, the nature of the geometric series depends on its common ratio. Very simple. 3 points are there, you have to remember. If the common ratio lies between -1 plus 1, nothing but numerically less than 1, and mod should be less than 1, then the nature of the series is convergence. And second point, if the common ratio is greater than or equal to 1, then the nature is divergence. If the common ratio is equal to less than or equal to -1, oscillatory. Is equal to -1 అయితే oscillates finitely. Less than -1 అయితే infinitely. అంటే simply if the common ratio less than or equal to -1, the series is oscillating series. Simple.
So proof also we have taken. So to prove this, we use SN test here. First series, first test అదే కదా అది వాడుకుందాం. So first case when the common ratio is less than 1 numerically, generally when the numerical value, the number in the any number is less than 1, then as the power of the number is increased, it goes turns is converges to 0 generally. 1 by 2 power 2, 1 by 2 power 4. As power increase, the value is going to numerically 0. 0 ki equal అవుతుంది. That is the concept we are using here. So since minus mod x less than 1, so we know that x power n tends to 0 as n tends to infinity. So use this logic in this test. So now let us consider Sn again. First sum of first n terms, and we know the sum of geometric progression 1 into 1 minus x power n by 1 అంటే కామన్ రేషియో 1 minus r power n by 1 minus r. ఇది r is కామన్ రేషియో. ఇక్కడ x కనుక 1 minus x power n by 1 minus x. ఫస్ట్ నెంబర్ 1 అంటే దట్ ఇస్ ఫస్ట్ నెంబర్ a into ax plus ax square and so on. ఇది మీకు 10th లో ఉంది. ఇక్కడ a ప్లేస్ లో 1 ఉంది మనకి ఇక్కడ. సో ఫైనల్లీ if I apply the limit on this, what we get? Second term vanish, x power n 0. So we get only 1 by 1 minus x remains. Where x is numerically less than 1, and 1 minus x is positive. Finite, that is finite. So 1 by 1 minus x is clearly finite number. Since the limit is finite, hence the series is convergence. Second case, when x is greater than or equal to 1, here we have to take two cases, sub cases. Sub case 1, x is equal to 1. When x is equal to 1, what is Sn? Sum of 1 plus 1 plus 1 plus up to n. Sn is n. When we apply the limit on Sn, we get infinity. Series is divergent. Case 2, when x is bigger than 1. When x is bigger than 1, obviously x power n tends to infinity as n tends to infinity. Then what we get? What is the limit of Sn? Series. As usual, Sn is equal to 1 plus x plus and so on, x power n. Sum of n terms of the geometric progression, we know that 1 into x power n minus 1 by x minus 1. Previous one we use 1 minus x power n by 1 minus x. Both are same. Just negative sign తీసుకున్నాం numerator denominator లో. Since the first term is bigger than 1, so try to write in the order. 1 into x power n minus 1 by x minus 1. Now applying the limit on this, what we get? Infinity. Since numerator is infinity. Since the limit is infinity, series is divergent. Case 3. What is the case 3? X less than or equal to minus 1. Here also we have two sub cases. X is equal to minus 1, x less than minus 1. First, let us consider x is equal to minus 1 case. When Sn will be 1 minus 1 plus 1 plus minus and so on, alternating ones. Definitely we get two types of summations, either 0 or 1. రెండు వస్తాయి ఇక్కడ. when you apply the limit on Sn, depends on n nature. n even అయితే 0, n odd అయితే plus 1. Okay, since we have two limits, hence the series is oscillating. What is the nature of the limits? Finite limits. So oscillates finitely. Now sub case 2, when x less than minus 1. When x is less than minus 1, minus x is greater than 1. Now let us take r is equal to minus x. When r is equal to minus x ante, that is greater than 1 kanuka automatically r power n tends to infinity as n tends to infinity. Now use this concept in the summation of Sn. Take Sn 1 plus x square and so on, x power n. Sum of n terms 1 minus x power n by 1 minus x. Now what is x value here? Minus r. Minus x value r అయితే x value minus r. So now take minus r in place of x, then we get 1 minus r power n by 1 minus r 1 plus r. Now we have two types of value because depends on n power of r minus r power n ఉంది కదా. n even అయితే only r power n అవుతుంది. If n is odd, then we have minus r power n. So we have two summations, Sn values. 1 minus r power n by 1 plus r. Second, 1 plus r power n by 1 plus r.
Now let us apply the limit on the Sn. So first term becomes minus infinity, second summation becomes plus infinity. So we have two limits here, minus and plus infinity. So we have two summations, two limits, not unique limits. So the nature will be oscillating. What is the nature of the limits? Infinite limits. So the conclusion is the series is oscillates infinitely. Proof పడుతాం ఇక్కడ జామెట్రిక్ సిరీస్ లో ప్రూఫ్ మే బి యాడ్. సో ప్రాబ్లమ్స్ వెరీ సింపుల్. జామెట్రిక్ సిరీస్ పైన క్వశ్చన్ తక్కువ. అంటే మీకు జస్ట్ యూ కెన్ ఐడెంటిఫై ద నేచర్ సమ్ nth రూల్. యూ కెన్ ఐడెంటిఫై ద కామన్ రేషియో. Once we get common ratio, we can find the nature. Minus r less than 1. Sorry, mod r less than 1. Convergence. R greater than or equal to 1. Divergence. R less than or equal to minus 1. Oscillating. So 1 minus 1 by 3 plus 1 by 3 square minus 1 by 3 cube. The common ratio is minus 1 by 3. What is the magnitude? This magnitude? Numerically, it is less than 1. So it is convergent. Geometric progression పైన క్వశ్చన్స్ అడగరు. జామెట్రిక్ సిరీస్ పైన ప్రూఫ్ అడుగుతారు. తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. Now there are some properties of infinite series. If the series nature is convergence, by adding or deleting some finite number of terms from it, the nature remains unchanged. Nature of convergence కావచ్చు, divergence కావచ్చు. By adding finite terms or by deleting some finite terms from the series, its nature remains unchanged. The first property. Second property, by multiplying with a suitable a finite constant, multiplying or dividing with a finite constant of the given series, its nature remains unchanged. అంటే కన్వర్జెన్స్ ఉంటే కన్వర్జెన్స్ ఉంటుంది, మల్టిప్లై చేసినా కూడా. డైవర్జెన్స్ ఉంటే కూడా సేమ్ అదే నేచర్ మారదు బై మల్టిప్లైయింగ్ విత్ ఎస్ కాన్స్టెంట్, ఫైనైట్ కాన్స్టెంట్. ఇవి రెండు ఇంపార్టెంట్. ఎస్, ఇప్పుడు కామన్ రేషియో సేమ్ ఉన్నారు సార్, యాడ్ చేసేటప్పుడు లేకపోతే వేరే యాడ్ చేసి ఏమైందమ్మా, ఫైనైట్ ఉన్నప్పుడు ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఫైనైట్ నెంబర్ యాడ్ అవుతుంది. ఫైనైట్ ప్లస్ ఫైనైట్ ఇప్పుడు కామన్ రేషియో సార్ ఆ నంబర్స్ కామన్ రేషియో అట్లేముండదు. నేచర్ ఇంపార్టెంట్ మనకు. సమ్మేషన్ ఏంటి కంప్లీట్గా, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద సిరీస్, ఫైనైటా ఇన్ఫైనైటా, అది మనకు మెయిన్. అంటే ఫైనైట్ ఉండే దానికి కొంచెం ఫైనైట్ నెంబర్ యాడ్ చేస్తే ఇన్ఫినిటీ కాదు కదమ్మా. అదే సపోజ్ ద సమ్మేషన్ ఈజ్ ఇన్ఫినిటీ, ఇఫ్ యూ యాడ్ ఫైనైట్ నెంబర్ టు ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ రిమైన్స్ అన్చేంజ్. ఇక్కడ ఫైనైట్నెస్ ఇన్ఫైనైట్నెస్ ఇంపార్టెంట్. ఫైనైట్నెస్ అంటే కన్వర్జెన్స్, ఇన్ఫినిటీ అంటే డైవర్జెన్స్. సమ్మేషన్ చూసుకోండి, ఈ సబ్జెక్ట్ ఆన్ ది సమ్ ఆఫ్ ది సిరీస్. ఈ సమ్మేషన్ మనం డైరెక్ట్ ఫైండ్ చేయలేక సమ్మేషన్ ఫైనైటా ఇన్ఫినిటా ఒకటి చెప్పగలుగుతాం. ఇక్కడ సమ్ ఆఫ్ ది వాల్యూ ఏంటి తెలియదు మనకు, వి డోంట్ నో. సపోజ్ ద సిరీస్ ఈజ్ కన్వర్జెన్స్, వీ కెన్ ఫైండ్ ద సమ్మేషన్. సపోజ్ సిరీస్ ఈజ్ ఇన్ఫినిటీ డైవర్జెన్స్, వీ కెనాట్ ఫైండ్ ద సమ్మేషన్. అది ఇన్ఫినిటీ ఉంటుంది, అది వీ కెనాట్ క్యాలిక్యులేట్ దట్. ఓకే, అంటే ఏంటంటే బై యాడింగ్ finite number of terms to a finite series, అంటే a convergent series, it remains convergence. By adding a finite number of terms to the divergent series, it's remaining divergence. That is the meaning of unaltered. Alter కాదు, change. The nature is unchanged. అలాగే division, multiplication with a non-zero constant. And second property, if two series are convergent, then their addition also converges. Finite plus finite, again finite. Okay, suppose one series is convergence and second series is divergence, summation gives divergence. అంటే ఇన్ఫినిటీ ప్లస్ ఫైనైట్, ఇన్ఫినిటీ. ఈ కాన్సెప్ట్ మైండ్ పెట్టుకున్నాం. ఓకే, examples are given here on geometric series. This is very important condition. దీని పైన ఎక్కువ క్వశ్చన్స్ వస్తారు. నెసరీ కండిషన్ ఫర్ కన్వర్జెన్స్, అంటే కన్వర్జెన్స్ కావడానికి వాట్ ఇస్ ద నెసరీ కండిషన్.
series. If a series un is convergence, then limit of nth term 0. But the converse is not true. And if the limit of nth term 0, the series need not to be convergence, may or may not convergence. But convergence అయితే మాత్రం డెఫినెట్లీ లిమిట్ ఆఫ్ ఇంటర్వల్ 0 ఉండాలి. లిమిట్ ఆఫ్ ఇంటర్వల్ 0 ఉంటే కన్వర్జెన్స్ కావాల్సిన అవసరం లేదు. కన్వర్స్ ఈజ్ నాట్ ట్రూ. ఓకే, ఇక్కడ దీని ప్రూఫ్ ఇచ్చారమ్మా, నో నీడ్ ఆఫ్ ప్రూఫ్, జస్ట్ రిమెంబర్ యాజ్ స్టేట్మెంట్. నెసెసరీ కండిషన్ ఫర్ కన్వర్జెన్స్ ఈస్ ఇఫ్ ఏ సిరీస్ ఈజ్ కన్వర్జెన్స్ దెన్ లిమిట్ ఆఫ్ ఇట్స్ nth term 0. బట్ ద కన్వర్స్ ఈజ్ నాట్ ట్రూ. ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1/n 1/n స్క్వేర్ అంటే ఇక్కడ p టెస్ట్ వాడితే 1/n నేచర్ డైవర్జెన్స్, 1/n స్క్వేర్ నేచర్ కన్వర్జెన్స్. బట్ బోత్ సిరీస్ లిమిట్ ఆఫ్ nth term is 0. లిమిట్ ఆఫ్ 1/n 0, లిమిట్ ఆఫ్ 1/n స్క్వేర్ 0. బట్ 1/n నేచర్ డైవర్జెన్స్, 1/n స్క్వేర్ కన్వర్జెన్స్. అంటే if the limit of nth term is 0, then we cannot conclude the nature of the series. It may convergence or divergence. But if the series is convergence, then limit of nth term must 0. Statement ikkada దీని మీద ప్రాబ్లమ్స్ ఏం అడగరు, బట్ దే ఆర్ యూజింగ్ దిస్ స్టేట్మెంట్ ఫర్ ద టాపిక్. థియరీకి వాడతాం నేనంటే. క్వశ్చన్ దిస్ టెస్ట్ ఫర్ ద కన్వర్జెన్స్ ఆఫ్ ది సిరీస్. అయితే దీని నుంచి ఈ రెండు స్టేట్మెంట్లోకి వెళ్ళి మనం ఒక కంక్లూజన్ తీసుకోవచ్చు ఇక్కడ. The series is convergence, limit of nth term compulsory 0 ఉండాలి. Suppose the limit of nth term is non-zero, series definitely not convergence. అంటే if the limit of nth term not equal to 0, then the series is divergence. This is called test of divergence. What is the test of divergence? Limit of nth term not equal to 0, then the series is divergent. So on that some problems are given. First question, test the convergence of the series root 1/n, root 2/6, root 3/8 and so on. Root, what is the nth term? 1/4 ఉంది, 2/6 ఉంది, 3/8 ఉంది. Definitely 3/2 into 3 plus 1, 2/2 into 2 plus 1, 1/2 into 1 plus 1. So 1n/2 into n plus 1. The rule is root n/2 into n plus 1. Now what is the limit of this un? Very simple amma. nth term చెక్ చేయండి మీరు. nth term లో డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్, డిగ్రీ ఆఫ్ డినామినేటర్ సేమ్ ఉన్నాయి అనుకోండి, డెఫినెట్లీ దట్ సిరీస్ ఈస్ డైవర్జెన్స్ అకార్డింగ్ టు ద టెస్ట్ ఆఫ్ డైవర్జెన్స్. రిమెంబర్ దిస్ పాయింట్ all of you. Suppose nth term is in the form of ratio of two polynomials, function of n by function of n. If the degrees are two functions are same, numerator function, denominator function degree same, then definitely the series is divergence according to the test of divergence. When you apply the limit on un, definitely you get non-zero if the degrees are same. Suppose the degree of denominator is more than degree of numerator, definitely your limit is 0. No conclusion can be drawn here. And the degree of numerator is more than degree of denominator, limit is non-zero, divergence. Okay. Second question, examine for convergence of the series 2 power n plus 1 minus plus 1 by 2 power n minus 3. Limit of nth term. Apply చేస్తే 2 power n కామన్ తీసుకోవచ్చు రెండిట్లో. Taking 2 power n కామన్ క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ 2 plus 1 by 2 power n, 1 minus 3 by 2 power n. Apply the limit, what we get? 2/1, non-zero. ఇక్కడ ఏమైంది అనుకున్నా, న్యూమరేటర్ లో పవర్ ఆఫ్ 2 ఈజ్ మోర్ దెన్ డినామినేటర్ 2 పవర్. n ప్లస్ 1 ఉంది కాబట్టి n ఉంది, సేమ్ రూల్. నెక్స్ట్ పీ సిరీస్ అమ్మా, యూనిట్ 1 లో పీ సిరీస్. ఇది వెరీ ఇంపార్టెంట్, చాలా ప్లేసెస్ లో పీ సిరీస్ పడతారు. వెన్ ద సిరీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 1/n power p, if the nth term is 1/n power p in the form of 1/n power something, 1/n power something, then that series is said to be p series. The power of n in the denominator will decide the nature. The power of n in the denominator will be decide the nature. 1/n power p. P value greater than 1 అయితే convergence. If p is less than or equal to 1, divergence.
అంటే that p should be positive first of all. Greater than 1 అంటే convergence, less than or equal to అంటే divergence. Just ఈ రెండు formulas. To prove p series we use integral test, but proofs ఎప్పుడు అడగలేమా p series. జస్ట్ ఇంటిగ్రల్ టెస్ట్ తోటి చూసుకోండి. ఇంటిగ్రల్ టెస్ట్ పైన ఆల్రెడీ చెప్పాను క్లాస్లో. టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్ సిగ్మా 1/n సింపుల్. n పవర్ 1 ఉంది ఇక్కడ డినామినేటర్లో, p ఈజ్ ఈక్వల్ టు 1 డైవర్జెన్స్. 1/n ఇంటూ రూట్ n, n పవర్ 3/2, p వాల్యూ 3/2 బిగ్గర్ దెన్ 1 కన్వర్జెన్స్. Now this is a combination of geometric and p series. 1/2 power n plus sigma 1/n. First series geometric, second series p series. First series nature 1/2, gamma ratio 1/2 less than 1 convergence. Second series 1/n, n power 1, p series p is equal to 1 divergence. అంటే combination of divergence and convergence series. So finally conclusion is divergent. Yeah, this is very important test here. లిమిట్ కంపారిజన్ టెస్ట్ నుంచి మనకు ఏ టెస్ట్ ఎప్పుడు వాడాలో చాలా చూసుకున్నాం. ఎనివే ప్రీవియస్ టెస్ట్ అన్ని కూడా స్టాండర్డ్ ఫార్ములాస్. పీ సిరీస్ అని 1/n పవర్ సంథింగ్, జామెట్రిక్ అంటే r/n కామన్ రేషియో. బట్ కంపారిజన్ టెస్ట్ ఎప్పుడు వాడతామంటే వెన్ ద nth టర్మ్ కంటైనింగ్ n powers. All of you remember this point, note this point. When the nth term containing n powers, n power something, n square plus 1 by n cube plus n square plus 1 అంటే n power something ఇలా ఉన్నప్పుడు that series comes under comparison test. We are using comparison test for such type of series. When nth term containing n powers. All of you remember ఎప్పుడు వాడతాం కంపారిజన్ టెస్ట్? కంపారిజన్ ఆర్ లిమిట్ కంపారిజన్ టెస్ట్, బోత్ ఆర్ సేమ్. We are using comparison test, limit comparison test when the nth term of the series containing n powers. So what is the procedure of this test ante? First, what is the rule? Let sigma un and sigma bn be two positive term series such that limit un by bn is L, where L is non-zero finite number. Then both the series sigma un sigma bn either convergence or divergence together. Net అవసరం కదా. అంటే if the sigma if bn is convergence, un also converges. If bn is divergence, un also diverges. But ఇక్కడ మీకు ఇచ్చే సిరీస్ un will be given sigma un. What is bn? Which is auxiliary series. We supposed to find this. This is our choice. How to get bn? అంటే very simple. bn is equal to n power p minus q. Formula bn is equal to n power p minus q. What is p? What is p? Q. Where p is the degree of numerator of un, and the q is degree of denominator of un. When un is in the form of ratio of two polynomials in n, f of n by g of n. If p is the degree of f of n, q is the degree of g of n, then your bn is n power p minus q. Okay. And some more second example. అంటే ఇక్కడ bn అనేది టూ ఫేస్ ఉన్నారు. bn have two cases. First case f of n by g of n కూడా వేరే తీసుకోవాలి. సెకండ్ 1/√n tan 1/n. ఇక్కడ లీస్ట్ డిగ్రీ ఫ్రాక్షన్ తీసుకోవాలి. 1/√n 1/n లో 1/√n is less, లీస్ట్ డిగ్రీ అంటే 1/n power 1/whole power 1/n whole power 1/2. That's the least degree term. So choose bn as least degree term. For examples, we will clear this. First question. Test for convergence of the series 1/1 into 2 into 3, 3/2 into 3 into 4, plus 1/5/3 into 4 into 5, and so on. So what is the rule of the series? First rule find cheyali. Rule ante endi? Nth term. Very simple. First numerator చూసుకోండి. First write the numerator 1 3 5. This is odd nature, odd rule 2n minus 1. See the denominator consecutive terms 1 2 3 2 3 4 3 4 5. n into n plus 1 into n plus 2. So what is the rule? un is equal to 2n minus 1 by n into n plus 1 into n plus 2. Now how to get bn? Very simple. n power
P minus Q. What is the degree of numerator? 1. Degree of denominator? 3. 1 minus 3, 2. 1 by n square. What is the nature of Vn? Here only we can, because your Vn is either P series or geometric series. You will don't Vn అనేది either geometric series or P series. Anyway, we know the nature of the geometric series and P series. ఇక్కడ వచ్చి మనకు 1 by n square వచ్చింది. What is the nature of sigma Vn? Convergence, where P value 2 according to P test. సో ఇక్కడ మనకు సిగ్మా Vn నేచర్ వచ్చేసింది. ఇప్పుడు సిగ్మా UN నేచర్ కావాలంటే we have to apply limit comparison test. According to limit comparison test, if the limit of UN by Vn is finite number, then Vn and UN both either convergence or divergence together. Anyway, we know the nature of the Vn. We can apply that for UN also. Let us go for limit of ratio. Limit UN by Vn. Simplify UN by Vn, we get n into 2 minus 1 by n by n into n. n cube వస్తుంది కదా, n cube 1 plus 1 by n into 1 plus 2 by n. Like n cube cancel అయితే what is the remaining? 2 minus 1 by n by 1 plus 1 by n into 1 plus 2 by n. Now applying the limit on this, we get అంటే ఒకటే, before applying the limit as n tends to infinity, try to get n in the denominator. If you have n in the numerator, you get infinity limit. So first to simplify that. After simplifying only, apply the limit. Direct apply చేసుకోవచ్చు ఇక్కడ. n cube cancel చేస్తే numerator లో denominator లో we have n in the denominator. Obviously zeros వస్తాయి. So 2 minus 0 by 1 plus 0 into 1 plus 0. We get 2 by 1. What is 2 nature? 0 no non-zero no important మనకు. 2 or 3 కాదు. Non-zero nature. Finite value. So the limit is a non-zero finite number. Now according to limit comparison test, both the series UN and Vn are either convergence or divergence together. Since UN is sigma Vn is convergence and sigma UN also convergence. Ivan avenama. This is rationalization. Radical form ఉన్నప్పుడు we use rationalization. Same. Now degree of the numerator 0, degree of denominator 1. So 1 by 1 n వస్తుంది Vn. Same. Here also, this degree fraction 1 by root n వస్తుంది. If we expand sin 1 by n, what is the formula for 1 by n? 1 by n minus 1 by n cube by 3 factorial. Sin x formula. X minus x cube by 3 factorial plus x by 5 by 5 factorial and so on. Odd powers. చేస్తే మీకు what is the least degree term? 1 by n power 3 by 2 వస్తుంది. That is your Vn. Nature convergence. Obviously, the limit also we get non-zero finite number. Both are convergence. If we take 2 power n in the denominator outside and take 3 power n in the denominator outside, which is the least degree number? 1 by 3 power n is least degree number. 1 by 2 power n, 1 by 3 power n. Which one is the least one? 1 by 3 power n is the least number. So choose second way. Don't take 2 power n outside. Take 3 power n. So where Vn is 1 by 3 power n, which is geometric series. Common ratio 1 by 3. Convergent. Go for limit comparison. Definitely you get non-zero finite number as a result. So both have same nature. Both behave alike. Next question about D'Alembert ratio test. Very important topic. Long answer question lekko dinu chestay. D'Alembert ratio test ఎప్పుడు వాడతామంటే in the nth term containing variable powers or factorial terms. Remember students, when the nth term of the series containing variable powers or factorial terms, then we apply ratio test. Ratio test is very simple. Okkate term we have to find n plus 1. Nth term will be given to you. You supposed to get n plus 1th term. So once we get un and un plus 1, find the ratio and apply the limit on the ratio and check the limit nature, whether it's less than 1 or greater than 1. Suppose the limit is greater than 1, the series is convergent. The limit is greater than 1, convergence. Less than 1, divergence. Is equal to 1, test to fail. The series have some nature, but this test is failed to find the nature.
we supposed to go for other test. Okay. See here some nodes are given. ఎప్పుడు వాడతాం అనేది క్లియర్గా un contains factorial terms, un involves exponent terms and variable powers, and un involves only one power term, and un involves in అది కామన్ అమ్మని కూడా మెయిన్గా మీరు గుర్తుంచి ఈ రెండు టర్మ్స్ ఫ్యాక్టోరియల్ టర్మ్స్ ఉన్నప్పుడు అండ్ వేరియబుల్ పవర్స్ ఉన్నప్పుడు వాడతాం మనం. So these are examples on ratio test. See, every question we have factorials. Simple procedure, step by step. First to get a un, second find un plus 1, third find the ratio un by un plus 1, fourth apply the limit on the ratio, depends on the limit greater than 1 convergence, limit less than 1 divergence, limit is equal to 1 ratio test fail. Every question I do this. Here x power 0, x square, x power 4, x power 6. What is the numerator? X power 2n. 2n minus 1 actually 2 into n minus 1 తీసుకోవాలి ఎందుకంటే whole number system we are taking only natural numbers as index 1 తో స్టార్ట్ అవుతుంది అంటే 2 into n minus 1 is the rule. Denominator 2 into root 1, 3 into root 2, 4 into root 3 అంటే n plus 1 into root n. So since the integral containing x power something and the variable power, hence we supposed to find apply ratio test. What is the limit we got? 1 by x square. So according to ratio test, this 1 by x square is greater than 1, the series is convergent. If the 1 by x square is greater than 1, ఎందుకంటే ఇక్కడ 1 by x value we don't know, that is unknown. So తెలియనప్పుడు we cannot specify it. ఓకేనా? సో జనరల్ అన్ని రూల్స్ రాయాలి. లెస్ దెన్ 1 కేసు, గ్రేటర్ దెన్ 1 కేసు అండ్ ఈక్వల్ 1 కేసు కూడా మనం రాయాలి. అంటే 1 by x square is equal to 1 కూడా రాయాలి ఇక్కడ. 1 by x square is equal to 1 అంటే ఫెయిల్ అవుతుంది. 1 by x square is equal to 1 అంటే what is x square value? 1. అంటే when x is equal to plus or minus 1, ratio test to fail. Now put x is equal to plus or minus 1 in the given series. What do we get? un is equal to x power 2n minus 2 ఉంది. x value plus 1 పెట్టుకున్నా minus 1 పెట్టుకున్నా పవర్ is even కనుక that will be plus 1. Now what is un here? After substituting x square is equal to 1, 1 by n plus 1 into root n. This is comes under comparison test. This comparison test కలుగుతుంది. Anyway, we discuss comparison test in the earlier class topic. So according to comparison test, find vn. Vn is 1 by n power root n. Apply the limit on the ratio. To get 0 less than 1. Divergent. Okay, one more test ఇక్కడ. Anyway, first series, second series రెండు ఉంటాయి ఇక్కడ. స్ప్లిట్ చేసుకుంటే n square by 2 power n ఉంది ప్లస్ 1 by n square ఉంది. సెకండ్ సిరీస్ క్లియర్లీ p సిరీస్. ఫస్ట్ సిరీస్కి వెళ్దాం. n square by 2 power n. Here we have power terms. ఏంది 2 power n ఉంది. వేరియబుల్ పవర్స్కే కాదు, అప్పుడప్పుడు ఫైనైట్ పవర్స్ అంటే నెంబర్ పవర్స్ 2 power n, 3 power n, 4 power n, something power n. Also we apply this test. So now according to ratio test, find the un plus 1, find the ratio, and what we get 2 greater than 1 convergence. Anyway, second series 1 by n square is also convergence. So sum of two convergence series again convergent. ఇంత రూట్ టెస్ట్ అమ్మాయి. ఇంత రూట్ టెస్ట్ కూడా వెరీ సింపుల్ కదా. ఎప్పుడు వాడతాం అది ఇంపార్టెంట్ కదా. రేషియో టెస్ట్ ఎప్పుడు వాడతాం? ఇది ఎంత టర్మ్ కంటైనింగ్ వేరియబుల్ పవర్స్ అండ్ ఫ్యాక్టోరియల్ టర్మ్స్. వెన్ వి అప్లై ఎంత రూట్ టెస్ట్, ఎంత రూట్ ఉన్నప్పుడు, ఎంత టర్మ్ కంటైనింగ్ ఎంత రూట్, ఎంత పవర్, సారీ, ఎంత టర్మ్ కంటైన్ ఎంత పవర్, సంథింగ్ పవర్ ఎన్ ఉన్నప్పుడు, నాట్ వేరియబుల్ పవర్స్, సంథింగ్ పవర్ ఎన్ ఈస్ దేర్, n plus 1 whole power n, n factorial power n, and so on. Something power n. When nth term containing nth power, then we use nth root test. What is nth root test?
వెరీ సింపుల్ టెస్ట్ ఇది. ఫస్ట్ ఐడెంటిఫై యూఎన్, ఫైండ్ ఇట్స్ nth రూట్ అంటే యూఎన్ పవర్ 1/n, అప్లై ద లిమిట్ ఆన్ దట్. If the limit is less than 1, convergence. If the limit is greater than 1, divergence. ఇక సిగ్మా యూఎన్ ఇచ్చారు రాంగ్, అది సిగ్మా యూఎన్ పవర్ 1/n రాయాలి, ఎల్ రాయాలి యాక్చువల్గా. ఓకే, సిగ్మా యూఎన్ పవర్ 1/n ఎల్ అనుకున్నాం. ఎల్ లెస్ దెన్ 1 అయితే నేచర్ కన్వర్జెన్స్, ఎల్ బిగ్గర్ దెన్ 1 అయితే నేచర్ డైవర్జెన్స్, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే టెస్ట్ ఫెయిల్ యాజ్ యూజువల్. రేషియో టెస్ట్లో ఎలా ఉందో ఇక్కడ అంతే. రేషియో టెస్ట్లో లిమిట్ గ్రేటర్ దెన్ 1 అయితే కన్వర్జెన్స్, లిమిట్ లెస్ దెన్ 1 అయితే డైవర్జెన్స్. ఇక్కడ లిమిట్ లెస్ దెన్ 1 అయితే కన్వర్జెన్స్. రిమెంబర్ దిస్ టూ డిఫరెన్స్. లెస్ దెన్ 1 అయితే కన్వర్జెన్స్, బిగ్గర్ దెన్ 1 అయితే డైవర్జెన్స్, ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఫెయిల్. దిస్ నోట్ ఇప్పుడు వాడాలి. వాట్ కేసెస్ వెన్ యూఎన్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ పవర్ ఎన్ ఆర్ సంథింగ్ పవర్ ఎన్ స్క్వేర్ ఆర్ సంథింగ్ పవర్ మైనస్ ఎన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎనీవే వీ హ్యావ్ ఎన్ అండ్ ద పవర్, పవర్లో ఎన్ ఉంది. nth పవర్ ఉన్నప్పుడు వాడతాం మనం nth రూట్ టెస్ట్. వెరీ సింపుల్. సో ఇన్ ద nth రూట్ టెస్ట్ వీఆర్ గోయింగ్ టు యూజ్ దీస్ ప్రాపర్టీస్. ఈ ఫార్ములాస్ యూజ్ చేస్తాం, ఈ 3 ఫార్ములాస్ వీఆర్ గోయింగ్ టు యూజ్. దీస్ ఫార్ములాస్ ఆర్ గోయింగ్ టు అక్కర్స్ ఫ్రీక్వెంట్లీ. ఫార్ములాస్ ఏంటి ఇక్కడ? లిమిట్ n టెన్స్ ఇన్ఫినిటీ 1 + 1/n పవర్ n ఈజ్ ఈక్వల్ టు e. లిమిట్ n టెన్స్ ఇన్ఫినిటీ 1 + p/n p/n హోల్ e పవర్ p, 1 + 1/√n హోల్ పవర్ రూట్ n. ఇక్కడ రూట్ ఎన్ రూట్ హోల్ పవర్ రూట్ ఎన్ సేమ్ ఉన్నాయి ఇక్కడ. అదే రూట్ ఎన్ స్క్వేర్ అండ్ హోల్ పవర్ n స్క్వేర్ ఉన్నా కూడా అదే ఈ వస్తుంది. 1 + 1/n³ హోల్ పవర్ n³ సేమ్ ఈ. అప్లై జస్ట్ ఫైండ్ దిస్ లా, రిమెంబర్ దిస్ లాజిక్. Some examples are there on the ratio nth root test. ఈ క్వశ్చన్లో మీకు ఎంత రూట్ ఇవ్వాలి, ఎంత నెంబర్ ఇవ్వాలి, రూల్ ఇవ్వలేదు. యూ సపోజ్ టు ఫైండ్ ద రూల్. ఫస్ట్ నెంబర్ n ఈజ్ ఈక్వల్ టు 1 కేస్, సెకండ్ నెంబర్ n ఈజ్ ఈక్వల్ టు 2. ఎక్కడెక్కడ 1 ఉందో అది n, రిమైనింగ్ రైట్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ n. 2/1 ఉంది, 1 అంటే n, బట్ 2 అంటే n + 1. n + 1 హోల్ పవర్ n + 1 బై n పవర్ n + 1 మైనస్ n + 1/n హోల్ పవర్ మైనస్ n. పవర్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి, 1 2 3 4. n nth ప్లేస్లో పవర్ -n ఉంటుంది. సో ట్రై టు గెస్ దిస్ లాజిక్. యూ కెన్ గెస్ దిస్ టైప్ బై ప్రాక్టీస్ ఓన్లీ. వితౌట్ ప్రాక్టీస్ వీ కెనాట్ ఫైండ్ ద nth టర్మ్. రూల్ ఫైండ్ చేయగలగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ బై అబ్జర్వింగ్ ద 2 టర్మ్స్. బై ప్రాక్టీస్ ఓన్లీ యూ విల్ గెట్ దిస్ లాజిక్. సో వన్స్ వీ గెట్ యూఎన్ ఎలా ఉంది? సంథింగ్ పవర్ -n లా ఉంది. అంటే ద టెస్ట్ ఈస్ nth రూట్ టెస్ట్. అకార్డింగ్ టు nth రూట్ టెస్ట్, వాట్ ఈస్ ద ప్రొసీజర్? ఫైండ్ ద nth రూట్ ఆఫ్ ది nth టర్మ్. వి గెట్ దిస్ సంథింగ్ పవర్ -1 అయింది, డినామినేటర్ రాసుకోవచ్చు 1 బై రెసిప్రోకల్. అప్లై ద లిమిట్ ఆన్ దిస్, వాట్ వి గెట్? 1 + 1/n పవర్ n e. 1 + 1/n that is 1. Finally we get e - 1 power -1 అంటే 1/e - 1. What is the value 1/e power -1? e - 1 less than 1, that is e is bigger than 1. e - 1 so 1/e - 1 is less than 1. So by Cauchy's nth root test the given series is converged. These all are problems based on Cauchy's nth root test. Rabi's test important ఇక్కడ. when we apply Rabi's test అంటే when the ratio test to fail, ఇంతకుముందు చూసాం మనం, రేషియో టెస్ట్ ఫెయిల్ అయితే ఏం చేయాలి? immediately we can apply Rabi's test. When the ratio test fails, then immediately apply Rabi's test. But condition is there. If ratio test fail and nth term does not containing e exponential number, then only apply Rabi's test. Suppose ratio test fails and nth term containing e, then apply log test. Rabi's test formula ఏంటి? లిమిట్ n tends to infinity n into un by un plus -1. Suppose limit is l bigger than 1 అయితే కన్వర్జెన్స్. అంటే రేషియో టెస్ట్లో ఏమున్నాయో కండిషన్స్ అవే ఉన్నాయి ఇక్కడ కూడా. l bigger than 1 అయితే కన్వర్జెన్స్, l less than 1 అయితే డైవర్జెన్స్. ఈజ్ ఈక్వల్ టు 1 రానే రాదు, నో క్వశ్చన్. వస్తే ఫెయిల్.
series. Rabies test is applicable if D number ratio test fails and the ratio does not containing the number E. Problems are given, Amma. UN. ఇక్కడ మీకు ఫ్యాక్టోరియల్ కనిపించట్లేదు, బట్ ఫ్యాక్టోరియల్ నేచర్ ఉంది చూడండి. 2 into 4 into 6 into 2n ఉంది. అన్నిట్లో 2 కామన్ తీసుకోండి. 2 4 n ఇంటూ ఏమొస్తుంది, n ఫ్యాక్టోరియల్ వస్తుంది. అండ్ న్యూమరేటర్ ఎక్స్ పవర్ సంథింగ్ ఉంది, అంటే వేరియబుల్ పవర్స్ ఉన్నాయి. అంటే వేరియబుల్ పవర్స్ ఫ్యాక్టోరియల్స్ నేచర్ ఉంది కనుకనే యూ హావ్ టు అప్లై రేషియో టెస్ట్ UN ప్లస్ 1. ఎందుకంటే రేషియో విల్ ఓన్లీ క్యాన్సల్ ద ఫ్యాక్టోరియల్ టర్మ్స్. n ఫ్యాక్టోరియల్ బై n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ వి గెట్ 1 by n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ క్యాన్సల్ అవుతుంది. ఓకే, అందుకే రేషియో టెస్ట్ వాడతాం ఫ్యాక్టోరియల్ టర్మ్స్ ఉన్నప్పుడు. UN by n plus 1, what we get? Apply the limit on this, we get 1 by x square. ఇక్కడ 1 by x square bigger than 1 అయితే కన్వర్జెన్స్, 1 by x square less than 1 అయితే డైవర్జెన్స్, 1 by x square is equal to 1 అయితే రేషియో టెస్ట్ ఫెయిల్. 1 by x square is equal to 1 దగ్గర ఫెయిల్ అయింది టెస్ట్. సో బట్ వీ సపోజ్ టు నో ద నేచర్ హియర్ ఆల్సో. ఫర్ దట్ వీ హ్యావ్ టు గో ఫర్ రేబీస్ టెస్ట్. నౌ పుట్ x square is equal to 1 in the series. రేబీస్ టెస్ట్ లో కూడా సేమ్ రేషియో యూజ్ చేస్తాం. UN by UN plus 1 minus 1 into n. Simplify this, we get 6n square plus 5n by 4n square plus 4n plus 1. Applying the limit on this, anyway degree of numerator, degree of denominator same ఉంది కనుక we get non-zero number. అది less than 1 greater than 1 important మనకు. ఏమొచ్చిన వాల్యూ 3/2. సో bigger than 1 converges. అంటే in the case of ratio test fails, by applying the rabies test, the series nature is drawn, that is convergence. So some examples are given on this. Log test చూడమ్మా, సేమ్ అదే రేషియో టెస్ట్ ఫెయిల్ అయినప్పుడు with the limit containing exponential number can be applied test. What is the formula? Limit n into log UN by UN plus 1. Anyway, we find UN by UN plus 1 in the ratio test. దానికి జస్ట్ లాగ్ అప్లై అండి, యూ మల్టిప్లై విత్ n, సింపుల్. Here also same conclusions. Bigger than 1 convergence, less than 1 divergence, is equal to 1 fail. Problems are given. But ఏ ప్రాబ్లం లాగ్ టెస్ట్కి వెళ్తుంది, ఏ క్వశ్చన్ రేషియోకి వెళ్తుందో వీ కెనాట్ డిసైడ్ అన్నమాట. ఆఫ్టర్ రేషియో టెస్ట్ ఓన్లీ వీ కెన్ చూస్ దిస్ టెస్ట్. రేషియో టెస్ట్ తర్వాతనే తెలుస్తుంది ఆ రేషియో టెస్ట్ ఫెయిల్ అయ్యి ఎక్స్పోనెన్షియల్ నెంబర్ ఉందా, ఎక్స్పోనెన్షియల్ నెంబర్ లేదా. దట్ ఓన్లీ విల్ డిసైడ్ ద నేచర్. ఓకే, ఇక్కడ UN plus 1. See the nature, limit 1 by into x. 1 by into x అంటే exponential number has there. The limit containing exponential number means we cannot apply Rabies test. Rabies test not applicable here. Exponential number ఉంది కనుక. So we have to go for log test. X less than 1 by e అయితే ఏంటి, x greater than 1 by e అయితే ఏంటి, x is equal to 1 by e అవుతుంది. x is equal to 1 by e దగ్గర ఫెయిల్ అవుతుంది. సో when x is equal to 1 by e, what is UN by UN plus 1? e by 1 plus 1 by n. ఎందుకంటే ఆల్రెడీ మనం UN by UN plus 1 పైన చేసాం ఆల్రెడీ ఇక్కడ రేషియో టెస్ట్లో. అదే ఇక్కడ యూజ్ చేస్తాం, సేమ్ టర్మ్ ఇక్కడ యూజ్ చేస్తాం మనం. జస్ట్ పుట్ x is equal to 1 by e. What we get? e by 1 plus 1 by n whole 4n. Apply the log on that. Next multiply with n. Apply the limit. So log of UN by UN plus 1. The log a by b, log a minus log b. Next to log 1 plus x formula వాడాలి ఇక్కడ. Log 1 plus x formula, x minus x square by 2 plus x cube by 3 and so on. That formula applied here. n into log 1 plus 1 by n. 1 plus x formula ఇది. Take n inside, 1 minus 1 cancel అవుతుంది, 1 by 2n minus 1 by 3n square and so on. Now multiply with n, apply the limit, we get 1 by 2. Remaining n of say 1 by 2 minus 1 by 3n plus 1 by 4n square and so on. Every term will vanish by the limit. Denominator n ఉంది కనుక all terms are vanish except first term 1 by 2. What is the limit? 1 by 2. 1 by 2 is less than 1. The series is divergence. These are all our problems on
లాగ్ టెస్ట్ అమ్మా ఫైనల్లీ ఒకటే టాపిక్ ఉంది, ఇది కూడా చేసి జస్ట్ 5 minutes. లెబ్నిజే టెస్ట్ వెరీ సింపుల్. ఇప్పుడు దాకా చెప్పిన టెస్ట్ అన్ని కూడా ఫర్ పాజిటివ్ టర్మ్ సిరీస్. If the series containing positive terms, then we apply this previous test. Suppose the series contains alternating terms, negative, positive, then we have to apply Lagrange test. And the series in the form of un minus u2 plus u3 and so on, then the series nature can be identified using only Lagrange test. What is the Lagrange test conditions? Two conditions. First condition, the terms must be in the decreasing order. Un must or greater than or equal to un plus 1 for all n. The u1 bigger than u2, u2 must be bigger than u3 and should be decreased. The value should be decreased. Second condition, limit of nth term must be 0. So if these two conditions satisfied, then according to Lagrange test, the series is convergent. If any one of the above condition is failed, the series is non-convergent, but divergent kaadu. Don't use divergent term here. Either convergent or oscillatory. Oscillatory. The series is oscillatory. Some questions. Okay. Only un plus 1. un కంటే un plus 1 చిన్నది ఎలా? There are two ways అమ్మా. ఒకటేమో సబ్ట్రాక్ట్ చేయండి, ఫైండ్ ద సమ్ డిఫరెన్స్. ఇఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ un and un plus 1 is bigger than 0, పాజిటివ్ అయితే that means un bigger than un plus 1. And also we can find the ratio also, un by un plus 1 bigger than 1. Here also we can say un is bigger than un plus 1. So to find the nature of the decreasing, we have two ways. One is difference and second one is ratio. Un minus un plus 1 positive, or un by un plus 1 greater than 1. You have to case చూసుకోండి. maximum difference తీసుకుంటారు. ఓకే, limit 0. So here are some problems are given. The last topic in this topic, in alternating series there are two types of natures. Absolutely convergence, conditionally convergence. What is the meaning of absolute convergence? Suppose you are given alternating series, make all the terms positive, minus and plus చేయండి, then the series becomes positive term series. And we have previous topics, whatever the test we apply in the previous, use those tests. Suppose the nature of the series is convergence using previous test, then we call it as absolutely convergence. Simple. And then the corresponding positive term series of the given alternating series is convergence by any suitable test, either P test or ratio test, any test. Then the given alternating series is said to be absolutely convergence. Absolutely terms ఏందమ్మా? పాజిటివ్ మీనింగ్, నెగిటివ్ ని పాజిటివ్ చేస్తే అబ్సల్యూట్ అంటాం. మోడ్ టేక్ మోడ్. అండ్ వాట్ ఇస్ ద కండిషనల్ కన్వర్జెన్స్? కండిషనల్ కన్వర్జెన్స్ అంటే ఇక్కడ సపోజ్ ద అబ్సల్యూట్ సిరీస్ ఈజ్ కన్వర్జెన్స్ డైవర్జెన్స్ అండ్ ద గివెన్ సిరీస్ ఈజ్ కన్వర్జెన్స్ బై లైబ్రరీ టెస్ట్, దెన్ the given alternating series is said to be conditionally convergent. Some examples are given. Sin x. Sin x ఇవ్వగానే కన్ఫ్యూజ్ కాకుండా sin 1x, sin 2x, sin 3x. Sin function always lies between -1 plus 1. అది finite value. Always less than or equal to 1/1. Or un is less than or equal to 1/n cube. 1/n cube nature మనకు తెలుసు, కన్వర్జెన్స్. డెఫినెట్లీ మాడ్ un కూడా కన్వర్జెన్స్ అకార్డింగ్ టు కంపారిజన్ టెస్ట్. అబ్సల్యూట్లీ కన్వర్జెన్స్. See the problems. These problems are practice చేసుకోండి. Now students, till now we discuss all the series in the syllabus. Whatever the tests are in the syllabus, we discuss all things.
ప్రాజెక్ట్ చేయండి అమ్మ, వీటిపైన క్వశ్చన్ బ్యాంక్ ఇచ్చాం కదా, క్వశ్చన్ బ్యాంక్ ప్రాబ్లం సాల్వ్ చేయండి, ప్రాజెక్ట్ చేయండి. డౌట్స్ ఉంటే నెక్స్ట్ క్లాస్ చెప్తాను. ఓకే, ఎరేజ్ చేయండి, చెప్తాను. ద నెక్స్ట్ క్లాస్ విల్ డిస్కస్ యూనిట్ 2 డిఫరెన్షియల్ క్యాలిక్యులస్. డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ కొంచెం బిగ్ ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ కంప్లీట్లీ థియరీ, సెకండ్ హాఫ్ జామెట్రీ ఉంటుంది. మీన్ వాల్యూస్ థియరమ్స్ దేర్. కొంచెం ఫోకస్ చేయాల్సింది డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ అన్న, ఎక్కువ చేయాల్సింది. Okay, now students, all of you give your attendance in the chat box and you can leave the session. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మ. ఏదైనా టాపిక్ ఇందులో ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్. సార్